లిఫ్ట్ చేయడం లేదేంటి? అమ్మే ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇంటికి వెళ్ళి అడుగుదాం. హంసక్క, 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 హంసక్క. ఆ తరణమ్మా, ఏందమ్మా? అక్క, నిన్నొక ముఖ్యమైన విషయం అడగాలి. కొంపదీసి శివుడి గురించి ఏమైనా అడుగుతుందా? ఇది నిజం చెప్పేస్తుందా? అక్క, ఏందమ్మా విషయం? అక్క అది... హలో, చెప్పండి. అనుకుంటాం గాని కొన్ని విషయాలు అంత ఈజీగా చెప్పలేరు ప్రభా. చెప్తే పర్యవసానాలు వేరేగా ఉంటాయి కదా. నువ్వేం కంగారు పడకు, చెప్పినప్పుడు చూసుకుందాం. నా అనుమానం నిజమే. హంసకేదో విషయానికి భయపడుతుంది, అది కూడా ప్రియంవద పిన్ని వల్ల. కాబట్టి ఇప్పుడు ఏం అడిగినా ఉపయోగం ఉండదు. అదే అక్క, రేపు ఇంట్లో అత్తయ్య గారు వ్రతం చేస్తున్నారు కదా, దానికోసం పూజ సామాన్లన్నీ తీసి శుభ్రం చేయాలి. సరే, ఉంటాను. దీని గోలంతా వ్రతం కోసమా? ఇంకా వేరే ఏం అడుగుతుందో, ఇది ఏం చెప్పి చస్తుందోనని టెన్షన్ పడిపోయాను. సామాన్లన్నీ తీసినాను ధరణమ్మా. భోజనాలయ్యాక శుభ్రం చేస్తాను. సరే అక్క. ఏయ్, అదేదో పూజ గురించి అడిగింది కానీ నీ మొగుడు గురించో మొన్న కొన్న ఇల్లు గురించో అడుగుంటే చెప్పేసుండేదానివి కదా. లేదమ్మా, గట్లెందుకు చెప్తాను? చెప్పేదాన్నే అయితే అడగకుండానే చెప్పేదాన్ని కదా. చెప్పనమ్మా. ఈ భయం ఉన్నంతకాలం ఇక్కడ నువ్వు బావుంటావు, అక్కడ నీ మొగుడు బావుంటాడు. కానీ ఇక్కడేమన్నా నిజాలు కక్కావే అనుకో, అక్కడ నీ మొగుడు రక్తం కక్కుకొని చస్తాడు. జాగ్రత్త. ఎందుకే ఇట్ట మా జీవితాలతో ఆడుకుంటావు? నాశనమైపోతావు, మట్టి కొట్టుకుపోతావు.
టైలర్ ఏయ్, ఏంటి టైలర్ చూసుకోనక్కర్లేదా? స్టవ్ దగ్గర నుంచి నా పరధ్యానం ఏంటి? చూడు ఎలా కమిలిపోయిందో. అయ్యో ఉఫ్. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగవశమా అరి నాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతిమాలినా ఇంతేనా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా హై, ఉండు నేను క్రీమ్ తీసుకొస్తాను. చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవరగమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు ఈ మాత్రానికి అంత హడావుడి చేస్తున్నాడేంటి? మొన్నే చిరాకు పడ్డాడు కదా, మళ్ళీ ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు మంటలోడో. ఇప్పుడు ఎలా ఉంది టైలర్? కొంచెమైనా మంట తగ్గిందా? అయ్యో నాకు బానే ఉంది సారు, ఏం కాలేదు. ఇంతలా కాలితే ఏం కాలేదంటావేంటి? చెయ్యి కాబట్టి సరిపోయింది. ఈ చీర చెంగు స్టవ్ మీద పడి నీకేమైనా అయ్యి ఉంటే అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? అయినా తప్పంతా నాదే టైలర్. డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి నీ మీద కోప్పడ్డాను. నువ్వు అదే ఆలోచిస్తూ పరధ్యానంలో చెయ్యి స్టవ్కు తగిలించినట్టున్నావు. అదేం లేదు సారు. లేదనే అంటావు, కానీ నువ్వేం ఆలోచిస్తావో నాకు తెలుసు. నువ్వు చెప్పిందే కరెక్ట్. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి అన్నీ ఎలా తెలుస్తాయి? నేర్పించే వాళ్ళే ఓపిగ్గా నేర్పించాలి కదా. హ, ఆ మాత్రం బుద్ధి కూడా లేకుండా పోయింది నాకు. అయ్యో సారీ టైలర్. అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటి సారు? అయితే నా మీద నీకేం కోపం లేదు కదా? లేదు సారు. హ, అయితే ఇప్పుడు మనం భార్యాభర్తలం కాదు. ఆ, హ, మళ్ళీ లవర్స్. మన లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది, ఓకేనా? థ్యాంక్ యూ టైలర్. ఓ సారీ సారీ సారీ. థ్యాంక్ యూ డార్లింగ్. టైలర్ ఆపండి సారు. ఏ డార్లింగ్. ఓ సారీ 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 సారీ. ఇప్పుడు తగ్గిపోతుందిలే. బాయ్. అసలు ఏమైంది వీడికి? మొన్న ధరణి మీద చిరాకు పుట్టి టాబ్లెట్స్ కావాలని ఫోన్ చేశాడు కదా, ఆ చిరాకు మొత్తం పోయిందా? అయినా నాని ఇరిటేట్ అయ్యి నన్ను టాబ్లెట్స్ అడిగితే అప్పుడు రెడ్ హ్యాండెడ్గా నన్ను పట్టుకోవచ్చని కావాలనే ఆదిత్యని ఇరిటేట్ చేసింది కదా. మళ్ళీ ఇప్పుడు రాసుకు పూసుకు తిరుగుతోంది. ఆ ప్లాన్ ఏమన్నా మార్చుకుందా లేకపోతే పోస్ట్ పోన్ చేసిందా? చూద్దాం.
ఏం చేసినా మన కంటి చూపు నుంచి తప్పించుకునైతే చెయ్యలేదు కదా. మేడం నమస్తే మేడం. నమస్తే. ఏంటి మీరొచ్చారు? మీ అబ్బాయి రాలేదా? అంటే వాడు కొంచెం అర్జెంట్ పనుండి ఊరెళ్ళాడు మేడం. ఇంకొంతమంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేశాం. మీరు సంతకాలు పెడితే వాళ్ళకు కూడా చెక్ రిలీజ్ చేస్తాం మేడం. ఈ అకౌంటెంట్ వాళ్ళ నాయన్ని పంపించినడేంది? ఈసారి కూడా నా అకౌంట్లో డబ్బులేసి ధరణమ్మని బద్నాం చేయాలని చూస్తారా? మొన్న మీ అబ్బాయి తెచ్చిన వాళ్ళకి డబ్బులన్నీ వెళ్ళాయి కదా? ఆ, ఆ, వెళ్ళాయి మేడం. సరే ఇవ్వండి. ఆగమ్మా. వదలనక్క, దాన్ని మాత్రం ఊరికే వదలను. అందరి ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టించి ఇంట్లోంచి బయటకి గెంటేలా చేస్తాను. అందరి గురించి సరిగ్గానే వెరిఫై చేసావా? సర్టిఫికెట్స్ అన్నీ ఒరిజినలే కదా? ఒరిజినల్ అమ్మా, మొత్తం అంతా వెరిఫై చేశాను. మేడం ఇప్పుడే కదా ఛార్జ్ తీసుకున్నారు. తనకు కొన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు. మీరే అన్నీ చూసుకోవాలి. ఏమైనా తేడా వస్తే మాత్రం యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. ఆ, అలాగేనమ్మా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అంతా సరిగ్గా ఉంటేనే స్కాలర్షిప్ శాంక్షన్ చేయాలి. ఎవరో ఏదో చెప్పారని ఇస్తే మాత్రం మాట్లాడే ఛాన్స్ కూడా ఉండదు. అర్థమవుతోందా? అర్థమవుతుందమ్మా. నువ్వు కూడా. ఒకటికి 2 సార్లు సరిగ్గా చూడు ధరణి. ప్రతి రూపాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో మొత్తం ట్రాక్ అవుతుంది. జాగ్రత్తగా సంతకాలు పెట్టు. అసలేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు? నేనేదో తప్పు చేస్తున్నట్టు, నన్ను అనుమానిస్తున్నట్టు మాట్లాడుతున్నారేంటి? నిన్ను ఇంట్లో నుంచి బయటకు గంటకపోయినా నీ మీద అనుమానం అయితే బాగా వచ్చేసిందే. ఈ అనుమానం చాలు నెక్స్ట్ స్టెప్లో నిన్ను బయటకి గంటడానికి. పాపం, ఎన్ని బాధలు వచ్చినాయమ్మా నా వల్ల. నా భర్త ఎప్పుడు చెర నుండి బయటపడతాడో, ఈ బాధలు నీకెప్పుడు తప్పుతాయో. అమ్మా, సంతకాలు పెట్టండి. ఉంటానమ్మా. అలాగేనండి. హంసక్క,
ఏందమ్మా? అది దొంగ పిల్లిలా దాక్కుని చూస్తున్నావా ప్రియంవద పిన్ని? హ, అందుకే హంసకి ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయా? అయితే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏందమ్మా పిలిచినావు? ఏం లేదక్క, శివుడన్నా ఆ రోజు పూజలో బట్టలు పెట్టినప్పటి నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఏమాత్రం నోరు తెరిచినా ఈ విషయం గురించి ధరణికి గాని ఇంట్లో ఎవ్వరికి గాని తెలిసినా నీ మొగుడు ప్రాణాలతో ఉండడు. చెప్పక్క. అదా, పంట వచ్చే టైం అయింది కదమ్మా, ఊరికి పోయిండు. ఆహా, సరే అక్క. అన్నం తిన్నావా? తిన్నా ధరణమ్మా, తిన్నా. ఏం జరిగింది? హంసకి ఎందుకు ప్రియంవద పిన్నిని చూసి భయపడుతోంది? చూస్తుంటే ఏదో ప్రాబ్లంలో కూడా ఉన్నట్టుంది. ఏం జరుగుతోంది అసలు? తెలుసుకోవాలి. శివుడు, 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 శివుడు. అమ్మా, ఈ పసుపు కుంకాలు తీసుకెళ్ళి ఇంటి బయట గడపకి బొట్లు పెట్టమ్మా. అలాగే పంతులు గారు. ఏందన్నా ఇట్టొచ్చినావు? మన పొలంలో పండిన కూరగాయలు గుమ్మడికాయ ఇచ్చేద్దామని వచ్చానమ్మా. ఏందన్నా దీనికోసం ఇంత దాకా వచ్చినావా? బొజ్దిగి శివుడికి ఫోన్ చేసినా అమ్మా, ఫోన్ తీయలే, అందుకే నేనే వచ్చినా అమ్మా. అయినా పొలం విషయం మాట్లాడడానికి 4 రోజుల కిందటే ఊరొత్తానని ఫోన్ చేసిండు, రాలేదేంది? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, ఇంట్లో ఉండాడా? రమ్మని మాట్లాడేళ్తాను. లేడన్నా, ఏదో పనిపడి బయటికి పోయిండు. రాగానే ఫోన్ చేయిస్తా, ఊరికి కూడా పంపిస్తా. ఆ, నువ్వు బయలుదేరన్నా. సరే అమ్మ. అదా, పంట వచ్చే టైం అయింది కదమ్మా, ఊరికి పోయిండు.
హంసకేదో దాస్తోంది, ఏదో జరుగుతుంది. ఆ, ఏవండి? ఆ, శివుడన్నయ్య ఊరికి రాలేదా? లేదమ్మా. ఇగో వస్తానని రాకపోతే నేనే మాట్లాడదామని వచ్చినా అమ్మా.